హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రైమ్ 9. ఈ రోజు నేను చెప్పబోయే డార్క్ అండ్ మైండ్ బ్లోయింగ్ మ్యాటర్ వింటే మీ బ్రెయిన్ ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా. మన ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్స్ చూసి ఆ విలన్ల క్రిమినల్ బ్రెయిన్ కి వామ్మో వీడి స్కెచ్ ఏంటి నెక్స్ట్ లెవెల్ బ్రో అనుకుంటాం కదా. కానీ రియల్ లైఫ్ లో జరిగిన ఈ ఎపిక్ స్కామ్ ముందు హాలీవుడ్ సినిమాలు కూడా జస్ట్ జూజూబీ అనిపిస్తాయి. అసలు ఇండియన్ ఎకానమీని షేక్ చేసి సిస్టమ్నే ఫుట్బాల్ ఆడుకున్న ఒక క్రేజీ మాస్టర్ మైండ్ స్టోరీ ఇది. ఇన్సైడర్స్ లీక్ చేయకపోతే మన ఆఫీసర్స్కి ఈ డెడ్లీ క్రిమినల్ను పట్టుకోవడానికి ఇంకో 10 ఏళ్లు పట్టినా ఆశ్చర్యం లేదు. మీకు ఈ పాటికే స్ట్రైక్ అయి ఉంటుంది. అదేనండి, మన ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండ్ మోస్ట్ డేంజరస్ ఫినాన్షియల్ ఫ్రాడ్ అబ్దుల్ కరీం తెల్లీ చేసిన పాపులర్ ఫేక్ స్టాంప్ పేపర్ స్కామ్. దీని రేంజ్ ఎంతో తెలుసా? అక్షరాల 32,000 కోట్ల రూపాయలు. వినడానికే మైండ్ బ్లాంక్ అయిపోతుంది కదూ. అసలు చట్టానికే గూస్ బంప్స్ తెప్పించిన ఈ మాస్టర్ మైండ్ వెనుకున్న ఆ డార్క్ సీక్రెట్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్టోరీ 1992లో మొదలైంది. కానీ ప్రపంచానికి ఈ విషయం తెలిసింది మాత్రం 2003లో. అంటే ఈ మోసాన్ని కనిపెట్టడానికి ఇన్ని సంవత్సరాలు పట్టిందంటే ఆ కిల్లాడి ఎంతలా ప్లాన్ చేశాడో ఆలోచించండి. అసలు ఆ బుర్ర ఒక నార్మల్ మనిషిది కాదని చెప్పొచ్చు. ఈ కహానీ మొత్తం అర్థం చేసుకోవాలంటే మనం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి. 1961లో కర్ణాటకలోని బెల్గాం జిల్లాలో మహారాష్ట్ర బోర్డర్కు దగ్గరగా ఉన్న ఖానాపూర్ అనే ఒక చిన్న పంచాయతీ గ్రామంలో అబ్దుల్ కరీం తెల్గి పుట్టాడు. అతని తండ్రి ఇండియన్ రైల్వేస్లో క్లాస్ 4 ఆఫీసర్గా పనిచేసేవాడు. ఆయన చాలా నిజాయితీగా కష్టపడి పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి. కానీ తీవ్రమైన అనారోగ్యంతో తెల్గి చిన్న వయసులోనే వాళ్ళ నాన్న చనిపోయారు. తెల్గికి అబ్దుల్ హజీం, అబ్దుల్ రహీం అనే 2 అన్నదమ్ములు కూడా ఉన్నారు. తండ్రి లేకపోవడంతో ఆ కుటుంబం మీద కష్టాల వర్షం కురిసింది. తెల్గి పుట్టుకతోనే ఒక స్కామర్ ఏమీ కాదు. బతకడానికి చాలా కష్టపడ్డాడు. తన అన్నదమ్ములతో కలిసి రైల్వే స్టేషన్లో పండ్లు అమ్ముకుంటూ కుటుంబానికి ఒక పూట భోజనం అందించేవాడు. వాళ్ళ జీవనాధారం మొత్తం ఆ చిన్న పండ్ల వ్యాపారంపైనే ఆధారపడి ఉండేది. చిన్న వయసులోనే ఎన్నో బాధ్యతలు నెత్తిమీద ఉన్నప్పటికీ తెల్గి చదువును మాత్రం వదిలిపెట్టలేదు. బెల్గాంలోని గోగ్డే కాలేజ్ ఆఫ్ కామర్స్లో బ్యాచిలర్ ఆఫ్ కామర్స్ డిగ్రీ పూర్తి చేశాడు. చదువు పూర్తవగానే జాబ్ వెతకడం స్టార్ట్ చేశాడు. మనందరికీ తెలుసు, ముంబై అంటే కళల నగరం అని. అక్కడ బోలెడు ఉద్యోగాలుంటాయని తెలుసుకున్న తెల్గి తన కళల్ని సాకారం చేసుకోవడానికి ముంబైకి షిఫ్ట్ అయ్యాడు. ఫిలిక్స్ ఇండియా అనే కంపెనీలో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా ఒక ఉద్యోగం కూడా సంపాదించాడు. కానీ ఆ జాబ్లో టార్గెట్స్ రీచ్ అవ్వకపోవడంతో త్వరలోనే ఆ ఉద్యోగం ఊడిపోయింది. ఆ తర్వాత కిషన్ గెస్ట్ హౌస్లో హోటల్ మేనేజర్గా మరో పని వెతుక్కున్నాడు. కానీ ఏది అతనికి సంతృప్తినివ్వలేదు. డబ్బు సంపాదించాలనే కసి అతన్ని 1986లో సౌదీ అరేబియాకు వెళ్లేలా చేసింది. అక్కడ కొన్ని సంవత్సరాలు రకరకాల పనులు చేశాడు. కానీ అన్నిటిలో ఫెయిల్ అవడంతో మళ్లీ ముంబైకి తిరిగి వచ్చేశాడు. అబ్దుల్ కరీం తెల్గికి మొదటి నుంచి షార్ట్ కట్స్లో త్వరగా డబ్బు సంపాదించడం అంటే భలే పిచ్చి. కష్టపడి పైసా కూడబెట్టడం అతనికి ఇష్టం ఉండేది కాదు. ముంబైలో తిరిగి అడుగుపెట్టిన తర్వాత అతని కన్ను ట్రావెల్ ఏజెంట్ల మీద పడింది. అక్కడ చాలా మంది ఏజెంట్లు ఫేక్ పాస్పోర్ట్లు, ఫేక్ వీసాలు తయారు చేస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారని ఒక క్లారిటీకి వచ్చాడు. వెంటనే అరేబియన్ మెట్రో ట్రావెల్స్ అనే తన సొంత కంపెనీని స్టార్ట్ చేశాడు. మిడిల్ ఈస్ట్ దేశాలకు వెళ్లాలనుకునే వాళ్లకు, అసలు అర్హత లేని వాళ్లకు కూడా దొంగ పాస్పోర్ట్లు, వీసాలు అరేంజ్ చేయడం మొదలుపెట్టాడు. డాక్యుమెంట్లను ట్యాంపర్ చేస్తూ కొన్ని సంవత్సరాల పాటు ఆ బిజినెస్ ని ఒక రేంజ్ లో రన్ చేశాడు. ఈ ప్రాసెస్ లో చేతి నిండా డబ్బులు కూడా చూశాడు. కానీ అతని లక్ ఎంతో కాలం నిలవలేదు. ఇమిగ్రేషన్ అధికారులు ఒకరోజు పక్కా ప్లాన్ తో తెల్గిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దాంతో ఇమిగ్రేషన్ చట్టం కింద అరెస్ట్ అయి జైలు పాలయ్యాడు. ఆ జైలు జీవితమే తెల్గి లైఫ్లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. అక్కడ అతనికి ఎంతో మంది క్రిమినల్ మైండ్ ఉన్న పరిచయాలు ఏర్పడ్డాయి. ఒక క్రిమినల్ ఇంకో క్రిమినల్తో కలిస్తే జరిగే విధ్వంసం ఎలా ఉంటుందో ఇక్కడే ప్రూవ్ అయింది. జైల్లో రతన్ సోనీ అనే ఒక స్ట్రాంగ్ ట్రేడింగ్ నేరస్తుడితో తెల్గికి పరిచయం ఏర్పడింది. సోనీకి స్కామ్స్ గురించి మాస్టర్ మైండ్ ఉంది. అతను తెల్గిని గైడ్ చేయడం స్టార్ట్ చేశాడు. చిన్న చిన్న ఫేక్ వీసాల వ్యాపారం కంటే ఒక భారీ స్కామ్ చేస్తే కోట్లు సంపాదించవచ్చు అని సోనీ ఒక క్రేజీ ఐడియా ఇచ్చాడు.
అక్కడే మన దేశ చరిత్రను మార్చేసే ఆ స్టాంప్ పేపర్ స్కామ్ ఐడియా పుట్టింది. ప్రభుత్వ స్టాంప్ పేపర్ల డిపార్ట్మెంట్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోరు అన్న విషయాన్ని రతన్ సోని తెలుగుకి వివరించాడు. ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి ఫేక్ స్టాంప్ పేపర్లు తయారు చేస్తే అడ్డంగా కోట్లు వెనకేసుకోవచ్చని ఒక బ్లూ ప్రింట్ గీశాడు. స్టాంప్ పేపర్ అనేది లీగల్ అగ్రిమెంట్లకు వాడే ఒక కామన్ డాక్యుమెంట్. ఆ ఐడియాతో ఇద్దరికి మైండ్ బ్లాక్ అయింది. జైలు నుంచి బయటకు రాగానే ఈ భారీ ప్రాజెక్టు మీద వర్క్ స్టార్ట్ చేశారు. ఇంత పెద్ద స్కామ్ ని ఒంటరిగా చేయలేమని వాళ్ళకు తెలుసు. అందుకే పొలిటీషియన్స్, ప్రభుత్వ అధికారులు అండర్ వరల్డ్ డోన్స్ తో లింక్స్ పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. 1994లో ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా ఉండటం కోసం స్టాంప్స్ వెండింగ్ లైసెన్స్ కోసం అప్లై చేశారు. మహారాష్ట్రలోని నాసిక్ స్టాంప్ పేపర్లు ప్రింట్ చేసి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. అక్కడ పాడైపోయిన లేదా వాడని మిషన్లను వేలంలో అమ్మేస్తూ ఉంటారు. తెలుగి తన తెలివితో ఆ మిషన్లను కొనుగోలు చేశాడు. ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ కు చెందిన కొందరి అధికారుల సలహాలతో గవర్నమెంట్ లో వాడే స్పెషల్ పేపర్ డైలను కూడా సంపాదించాడు. ఇప్పుడు సీన్ ఎలా మారిందంటే అసలైన ఇండియన్ సెక్యూరిటీ ప్రెస్ దగ్గర ఉన్న టెక్నాలజీ ఇన్స్ట్రుమెంట్స్ తెలుగు దగ్గర కూడా ఉన్నాయి. దీనివల్ల ఫేక్ స్టాంప్ పేపర్ ఏది, రియల్ స్టాంప్ పేపర్ ఏది అని కనిపెట్టడం అసాధ్యంగా మారిపోయింది. ఒకే ఒక్క తేడా ఏంటంటే గవర్నమెంట్ ప్రింట్ చేసేవి లీగల్ అయితే తెలుగు ప్రింట్ చేసేవి ఇల్లీగల్. స్టార్టింగ్ లో తెలుగుకి వేరే పనులు కూడా ఉండేవి. కానీ స్టాంప్ పేపర్ స్కామ్ లో కనక వర్షం కురుస్తూ ఉండడంతో మిగతా పనులన్నీ పక్కన పెట్టేశాడు. కొంతకాలానికి లాభాల పంపకంలో వచ్చిన గొడవల వల్ల తెలుగు రతన్ సోని విడిపోయారు. అప్పటి నుంచి తెలుగు ఈ స్కామ్ ని ఒక పెద్ద ఆర్గనైజేషన్ లాగా సింగిల్ హ్యాండ్ తో నడిపించడం స్టార్ట్ చేశాడు. ఫేక్ స్టాంప్ పేపర్లో రెవెన్యూ స్టాంపులు, నాన్ జ్యుడిషియల్ స్టాంపులు, నోటరీ స్టాంపులు, బ్రోకర్ నోట్స్, షేర్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్లు, ఇన్సూరెన్స్ స్టాంపులు లాంటివి లక్షల కొద్దీ ప్రింట్ చేయడం మొదలుపెట్టాడు. ఈ పని కోసం ఏకంగా 350 మంది ఉద్యోగుల్ని నియమించుకున్నాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ఉద్యోగులకు తాము ఒక ఫేక్ కంపెనీలో పనిచేస్తున్నామని కనీసం ఐడియా కూడా లేదు. అంతా రెడీ అయ్యాక తెలుగు తన మార్కెటింగ్ స్కిల్స్ ని వాడాడు. బ్యాంకులు, ఇన్సూరెన్స్ కంపెనీలు, స్టాక్ బ్రోకరేజ్ సంస్థలు, ఇతర పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు బల్క్ గా ఈ ఫేక్ స్టాంప్ పేపర్లను సప్లై చేయడం స్టార్ట్ చేశాడు. హోల్సేల్ పేరుతో భారీ డిస్కౌంట్లు ఇవ్వడంతో ఆయా కంపెనీలు డైరెక్ట్ గా తెలుగునే కాంటాక్ట్ అవ్వడం మొదలుపెట్టాయి. ఇక్కడే తెలుగు ఇంకో మాస్టర్ ప్లాన్ వేశాడు. మార్కెట్లో ఒరిజినల్ స్టాంప్ పేపర్లకు షార్టేజ్ క్రియేట్ చేశాడు. తన చేతిలో ఉన్న అవినీతి అధికారుల సహాయంతో రియల్ స్టాంప్ పేపర్లో అసలు అడ్రస్లకు వెళ్లకుండా దారి మళ్లించాడు. దీనివల్ల ఫేక్ పేపర్ల సేల్స్ ఒక్కసారిగా బూస్ట్ అయ్యాయి. దేశవ్యాప్తంగా మొత్తం 18 రాష్ట్రాలకు తన నెట్వర్క్ ని విస్తరించాడు. ఇలా ఏకంగా 32,000 కోట్ల రూపాయల విలువైన ఫేక్ స్టాంప్ పేపర్లను అమ్మి దేశ ఆర్థిక వ్యవస్థను శాసించే స్థాయికి ఎదిగాడు. ఇంతటి మాస్టర్ మైండ్ ని పట్టుకోవడం పోలీసులకు ఒక పెద్ద టాస్క్ గా మారిపోయింది. ఎట్టకేలకు 2000వ సంవత్సరంలో బెంగళూరు పోలీసులకు ఒక చిన్న హింట్ దొరికింది. ఇద్దరు వ్యక్తులు ఫేక్ స్టాంప్ పేపర్లు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని సమాచారం రావడంతో ఒక సీక్రెట్ రైడ్ చేసి వాళ్లను పట్టుకున్నారు. ఆ పేపర్లను చెక్ చేసిన అధికారుల మైండ్ బ్లాంక్ అయింది. అవి ఎంత రియల్ గా ఉన్నాయంటే ఆ స్కామ్ లెవెల్ వాళ్ళకి అప్పుడే అర్థమైంది. ఇంట్రోగేషన్ లో ఆ ఇద్దరు వ్యక్తులు అబ్దుల్ కరీం తెలుగు పేరు బయటపెట్టారు. పోలీసులు తెలుగు కాల్ రికార్డింగ్ స్టాప్ చేసి ఈ మొత్తం స్కామ్ వెనుకున్నది అతనే అని కన్ఫర్మ్ చేసుకున్నారు. కానీ పోలీసులు ఎంటర్ అయ్యే లోపే తెలుగు అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయాడు. ఎంత వెతికినా తర్వాత ఫైనల్ గా అతన్ని అజ్మీర్ లో అరెస్ట్ చేశారు. ఇక్కడ నుంచే అసలైన సినిమా స్టార్ట్ అయింది. తెలుగు అరెస్ట్ తర్వాత అధికారులకు ఈ స్కామ్ డెప్త్ ఏంటో పూర్తిగా అర్థమైంది. ఇది 1994 నుంచి నడుస్తున్న ఒక ఎపిక్ ఫ్రాడ్ అని తెలుసుకున్న ప్రభుత్వం వెంటనే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని ఏర్పాటు చేసింది. అప్పటికే తెలుగు దేశవ్యాప్తంగా దాదాపు 40 కోట్ల ఆస్తులు కూడబెట్టాడని సిట్ ఎంక్వైరీలో తేలింది. సిట్ ఇచ్చిన రిపోర్ట్స్ ప్రకారం నాసిక్ ఇండియా సెక్యూరిటీ ప్రెస్ అధికారులు ఎంతో మంది బడా పొలిటీషియన్స్ కూడా ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యారని బట్టబయలైంది. వాళ్లే తెలుగుకి కావాల్సిన పరికరాలు, టెక్నాలజీ సప్లై చేశారని తేలింది. కానీ సిట్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ ఆ అధికారుల మీద వెంటనే ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు. ఈ లిస్ట్ లో సమాజ్వాదీ జనతా పార్టీకి చెందిన అనిల్ గోటే లాంటి లీడర్లు కూడా ఉన్నారు. ఆయనకు 4 ఏళ్ల జైలు శిక్ష పడిన తర్వాత రిలీజ్ అయ్యాడు. ఇక తెలుగుకి నార్కో టెస్ట్ చేసినప్పుడు అతను శరద్ పవార్ లాంటి పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పేర్లు బయటపెట్టాడు. ఈ టెస్ట్ రిపోర్ట్స్ తో దేశ రాజకీయాల్లో ఒక పెద్ద భూకంపమే వచ్చింది. కానీ ఆ టెస్ట్ కి వ్యాలిడిటీ లేదని చాలా మంది వాదించి ఆ విషయాన్ని కవర్ చేసేశారు. ఈ కేసులో కేవలం నాయకులే కాదు, ఎంతో మంది పోలీస్ అధికారులు కూడా అడ్డంగా బుక్ అయ్యారు. ముంబై పోలీస్ డిపార్ట్మెంట్ కి చెందిన కొందరు ఆఫీసర్లు తెలుగు ప్లాట్ ని సెట్ చేస్తామని వెళ్లి తీరా చూస్తే అక్కడే తెలుగుతో పాటు పార్టీలు
చేసుకుంటూ ఎంజాయ్ చేయడం సెన్సేషన్ క్రియేట్ చేసింది. దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఇన్స్పెక్టర్ ప్రతాప్ కాగ్దే అనుమానాస్పద స్థితిలో చనిపోవడం కేసును మరింత కాంప్లికేటెడ్గా మార్చింది. ఆ తర్వాత ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేశారు. కానీ పెద్దగా ఒరిగిందేమీ లేదు. ఫైనల్గా 2006లో కోర్టు తెల్గికి ఏకంగా 30 ఏళ్ల జైలు శిక్ష విధించింది. దాంతోపాటు 202 కోట్ల జరిమానా కూడా వేసింది. ఒక ఇండియన్ క్రిమినల్ కి ఇంత పెద్ద ఫైన్ వేయడం చరిత్రలో ఇదే తొలిసారి. తెల్గికి సపోర్ట్ చేసిన వాళ్ళను కూడా అరెస్ట్ చేసి లోపల వేశారు. అపీల్ చేసుకున్న తర్వాత అతని శిక్షను 13 ఏళ్లకు తగ్గించారు. జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే 2017లో తెల్గి అనుమానాస్పదంగా చనిపోయాడు. అతని చావు చుట్టూ కూడా ఒక పెద్ద మిస్టరీ రన్ అయింది. కొందరు అది ముమ్మాటికి మర్డర్ అని ఆరోపిస్తాయి. ఇంకొందరు అది అనారోగ్యం వల్ల జరిగిన న్యాచురల్ డెత్ అని కొట్టిపారేశారు. అతను చనిపోవడంతో ఈ కహానీ మొత్తం శాశ్వతంగా క్లోజ్ అయిపోయింది. ఇదండి మన దేశాన్ని కుదిపేసిన ఎపిక్ తెల్గి స్టాంప్ పేపర్ స్కామ్ హిస్టరీ. ఒక సాధారణ పండ్ల వ్యాపారి ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎలా నిర్మించాడో చూస్తే దిమ్మ తిరిగిపోతోంది కదూ. ఈ క్రేజీ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కింద కమెంట్స్ లో చెప్పండి. ఇలాంటి మరెన్నో మైండ్ బ్లోయింగ్ మిస్టరీలు, స్కామ్స్ గురించి తెలుసుకోవడానికి మా ఛానల్ ని ఫాలో అవ్వండి. అలానే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.